వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. కొత్త జీఎస్టీ ధరలు ఎక్కడ అమలు కావడం లేదా? పాత రేట్ల ప్రకారమే షాపింగ్ మాల్స్, ఈ కామర్స్ సంస్థలు విక్రయాలు జరుపుతున్నాయా? జీఎస్టీ తగ్గింపు కంటే ముందు తెచ్చుకున్న స్టాక్ను పాత ధరలకే విక్రయిస్తున్నారా? అసలు దుకాణదారులు ఏమంటున్నారు? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కొత్త జీఎస్టీ రేట్లు దేశవ్యాప్తంగా 2 రోజుల క్రితమే అమల్లోకి వచ్చాయి. మరి ఎన్ని షాపుల్లో ఈ కొత్త ధరలతో విక్రయిస్తున్నాయి? ఈ కామర్స్ సంస్థలు కేంద్రం రూల్స్ పాటిస్తున్నాయా? దేశంలో నయా జీఎస్టీ రూల్స్ను ఎవరు పట్టించుకుంటున్నారు? ప్రస్తుత స్టాక్ను పాత ధరలకే విక్రయిస్తున్నారా? కొత్త జీఎస్టీ రేట్లు అమలవుతున్నాయా లేదంటే పాత రేట్లతోనే విక్రయిస్తున్నారా? ఎన్ని మాల్స్ రేట్లను ప్రదర్శిస్తున్నాయి? ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ సంగతేంటి? కేంద్రం చెప్పిందేంటి? వ్యాపార సంస్థలు పాటిస్తున్నదేంటి? దేశంలోని వ్యాపార సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అంతా మా ఇష్టమన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. జీఎస్టీని తగ్గించినట్లు కేంద్రం ఆర్భాటంగా ప్రకటించినా వాణిజ్య సంస్థలు మాత్రం నో రూల్స్ అంటున్నాయి. ఎవరైతే మాకేంటి, తాము నిర్దేశించిన రేట్లకే వస్తువులను విక్రయిస్తామంటున్నారు. కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చి 3 రోజులవుతున్నా షాపింగ్ మాల్స్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఆడిందే ఆట, పాడిందే పాట. కొత్త జీఎస్టీ రేట్లపై కస్టమర్లు ప్రశ్నిస్తున్నా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. వస్తు సేవల పన్ను జీఎస్టీ కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చాయి. దాదాపు 375 వస్తువులపై తగ్గించిన జీఎస్టీ రేట్లతో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందే. తమ షాపుల ముందు కొత్త జీఎస్టీ రేట్లను ప్రదర్శించాలని సూచించిందే. కేంద్రం చెప్పినట్లు షాపింగ్ మాల్స్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఈ రూల్స్ పాటిస్తున్నాయా? కొత్త జీఎస్టీ ధరల ప్రకారం 375 రకాల వస్తువులను విక్రయిస్తున్నాయా? కొనుగోలుదారులకు డబ్బు ఆదా అవుతోందా? నిత్యావసర సరుకుల నుంచి కార్ల వరకు పన్నుల భారం తగ్గిందా అంటే సమాధానం లేదు. కొత్త జీఎస్టీ రేట్లు అమలు కావడం లేదంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి రాకముందు ఏ ధరలు ఉన్నాయో తగ్గింపు అమల్లోకి వచ్చాక కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. మరి పన్ను తగ్గింపు లాభం ఎవరికి? దుకాణదారులకే తప్ప కొనుగోలుదారులకు లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. చాలా వస్తువుల ధరల్లో పెద్దగా మార్పేమీ లేదని, కొన్నిటి ధరలు పెంచేశారని కస్టమర్లు వాపోతున్నారు. ధరల నియంత్రణపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి అన్న డిమాండ్లు ప్రజల నుంచి పెరుగుతోంది. వాస్తవానికి సాధారణ ప్రజలకు బతుకు భారం నుంచి కాస్త ఉపశమనం కల్పించేందుకు నిత్యావసరాలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. 18%, 12% పన్ను కింద ఉండే చాలా ఉత్పత్తులు 5% పన్ను పరిధిలోకి వచ్చాయి. దీంతో దసరా, దీపావళి పండుగల ముందు సరుకుల ధరలు తగ్గుతాయని ప్రజలంతా ఆశించారు. కానీ వ్యాపారులు తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పేరున్న సూపర్ మార్కెట్లు, ప్రముఖ వ్యాపార సంస్థలు, చిన్నపాటి సూపర్ బజార్లలో ధరల తగ్గింపు కనిపించడం లేదు. అయితే చాలా మంది ఇది తగ్గింది, అది తగ్గింది, మీకు జిఎస్టీ తగ్గి వచ్చింది కదా అని ప్రతి ఒక్కరు వచ్చి అదే అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే మాకు ఇంకా తెలియదమ్మా దేని మీద ఎంత తగ్గింది. ఇంకా మనకి ప్రోడక్ట్స్ తక్కువ రేట్లో అయితే ఏం రాలేదు. ప్రస్తుతానికి అవే పాత రేట్సే వస్తున్నాయి, అవే రేట్ అమ్ముతున్నాం. నాకు తగ్గి వచ్చినాక మనకి చెప్పడానికి వస్తుంది. కానీ గిరాక్ మొత్తం ప్రతి ఒక్కరు వచ్చింది అదే అడుగుతున్నారు. జిఎస్టీ తగ్గింది, మీ రేట్స్ అవే ఇస్తున్నారు, తగ్గలేదు. ఇంకా తగ్గింది వాళ్ళు చెప్పింది మనకి నిన్న నుంచి డేట్ అది రావాలి కదా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్ వస్తే మనం అప్పుడు తక్కువలో అమ్ముతాం. మనకి మంచిదే. గిరాక్ తక్కువ అయితే గిరాక్ ఒకటి కొనేవాళ్ళు 2 కొంటారు. పాత స్టాక్ మీద ముద్రించి ఉన్న ఎంఆర్పీని మార్చి కొత్త ధరలతో స్టిక్కర్ వేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. అందుకు అనుగుణంగా ఈ నెల 9న మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ తయారీ సంస్థలు, విక్రయించే వ్యాపార సంస్థలేవి కేంద్రం రూల్స్ ని పాటించడం లేదు. పలు సూపర్ మార్కెట్లలో ధరలను పరిశీలిస్తే ఈ నెల 12న ప్యాకింగ్ చేసిన వంట నూనె ప్రియా ప్యాకెట్ పై 205 ఎంఆర్పీ ముద్రించి ఉంది. తగ్గిన పన్ను మేరకు దానిపై తగ్గిన ధరతో స్టిక్కర్ వేయాల్సి ఉన్న సూపర్ మార్కెట్ నిర్వాహకులు పాత ధరలకే అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్తోని ఓల్డ్ స్టాక్ చాలా ఉంది మేడం. ఆ డిస్ట్రిబ్యూటర్తోని మేము అడిగినాం, సార్ జీఎస్టీ తగ్గింది కదా, మరి జీఎస్టీ మీరు తగ్గిస్తారంటే లేదు సార్, మా దాని చాలా స్టాక్ ఉంది. ఆ స్టాక్ ఒక 10 days 15 daysలో పాత స్టాక్ మొత్తం అయిపోతుంది. తర్వాత మీకు ఫ్రెష్ స్టాక్ వస్తుంది కదా, ఆటోమేటిక్ ఎంఆర్పీ తగ్గించిస్తాం సార్ అంటారు. తొక్కలు అడిగే వెళ్తున్నారు. అయితే మేము వాళ్ళకి రెస్పాన్స్ చెప్తున్నాం, మేడం మా నుంచి ఏమైతే లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కానీ డిస్ట్రిబ్యూటర్లతో ఓల్డ్ స్టాక్ చాలా ఉంది, అది అవ్వడానికి ఒక 10-15 days టైం పడుతుంది, తర్వాత ఆటోమేటిక్ ఎంఆర్పీ మొత్తం తగ్గించేస్తారు అంటున్నారు. అలాగే 5 లీటర్ల సఫోలా గోల్డ్ వంట నూనె క్యాన్ మీద ఎంఆర్పీ ధర 1182గా ఉంది. దానిపై మారిన జీఎస్టీ ప్రకారం స్టిక్కర్ వేయలేదు. కొత్త ధరలు అంటే తగ్గిన రేట్లకు కస్టమర్లకు విక్రయించడం లేదు. వంట నూనెలు ఒక్కటే కాదు, జీఎస్టీ తగ్గించిన వస్తువులపై కొత్త ధరలకు విక్రయించడంలో షాపింగ్ మాల్స్, ఈ కామర్స్ సంస్థలు అలసత్వం వహిస్తున్నాయి. ఎప్పుడైనా ధరలు పెరిగితే రాత్రికి రాత్రి స్టిక్కర్లు వేసే అధిక ధరలకు అమ్ముతారని, ఇప్పుడు మాత్రం తగ్గించకుండా దోచుకుంటారు
చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పన్ను తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారుడికి చేరకపోతే ప్రభుత్వ ఉద్దేశం ఎలా నెరవేరుతుందని ప్రశ్నిస్తున్నారు. వ్యాపార సంస్థలు పన్నుల్లో తేడాలను అక్రమంగా సొమ్ము చేసుకోకుండా జీఎస్టీ కౌన్సిల్ కింద నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ అనే సంస్థ పనిచేస్తుంది. అవసరమైతే నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తుంది. కానీ ఇప్పుడు ఆ అథారిటీ పనిచేస్తుందా లేదంటే వ్యాపార సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధరలు తగ్గించని వ్యాపారులపై ఫిర్యాదు కోసం సరైన వేదిక అందుబాటులో లేదని కస్టమర్లు వాపోతున్నారు. జీఎస్టీ తగ్గినా ధరలు తగ్గడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ట్యాగ్ చేస్తున్నారు. ప్రతి వస్తువు కొత్త ధరల ప్రకారం విక్రయించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. జీఎస్టీ రేట్ల కొత్త ప్రయోజనాలను ఈ కామర్స్ సంస్థలు ప్రజలకు అందిస్తున్నాయో లేదో పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గినప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలను కొన్ని ఈ కామర్స్ సంస్థలు తగ్గించలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ధరల మార్పు జరిగిందో లేదో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 30లోగా క్షేత్రస్థాయి నుంచి నివేదిక అందుతుందని వివరించింది. కాబట్టి ఆ ఫిర్యాదులపై వెంటనే స్పందించలేమని తెలిపింది. వంటగది అవసరాల ఉత్పత్తుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల వరకు ధరలు తగ్గించినట్లు కేంద్రం జీఎస్టీ ఉత్సవ్ నిర్వహిస్తోంది. నెయ్యి, పన్నీరు, నమ్కిన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీం వంటి వినియోగ వస్తువులతో పాటు టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్ వంటి వస్తువుల ధరలు దిగివచ్చాయని భావించారు. ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగ్నోస్టిక్ కిట్లపై జీఎస్టీ 5% తగ్గించడంతో సామాన్యులకు ధరలు అందుబాటులోకి వచ్చాయని సంబరపడ్డారు. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించకుండా విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందే. అయితే ఎక్కడా కూడా కొత్త జీఎస్టీ రేట్లు అమలు కావడం లేదు. దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్నట్టుగా ఉంది ప్రస్తుతం జీఎస్టీ ధరల పరిస్థితి. కేంద్రం జీఎస్టీ తగ్గించినా వ్యాపారులు మాత్రం వస్తువులు, సేవల ధరలు తగ్గించడం లేదు. కనీసం పాల ప్యాకెట్ ధరలు తగ్గించలేదని కస్టమర్లు చెబుతున్నారు. కొత్త జీఎస్టీ ధరలపై ఫిర్యాదులకు కేంద్రం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది. జీఎస్టీపై ప్రజలకు తగిన అవగాహన లేకపోవడాన్ని వ్యాపారులు, వ్యాపార సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. కొత్త జీఎస్టీ ప్రకారం కాకుండా పాత ధరలకే వస్తువులను విక్రయిస్తున్నారు. ఉదాహరణకు కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చి 3 రోజులైనా హైదరాబాద్లో పాల ఉత్పత్తుల ధరలు ఏమాత్రం తగ్గలేదు. పాత ధరలకే పాల ఉత్పత్తులు అమ్ముతున్నారు వ్యాపారులు. ఇదేంటని అడిగిన వారికి కంపెనీలు జీఎస్టీ తగ్గించలేదని సమాధానం చెబుతున్నారు. ఇలా కేవలం పాలే కాదు, నగరంలోని చాలా ఐటమ్స్ పై జీఎస్టీ తగ్గింపు కనిపించడం లేదు. ఎప్పట్లాగే పాత ధరలకే వాటిని విక్రయిస్తున్నారు. వరకు అయితే మటుకు అదే రేటు ఉంది కానీ ఏం తగ్గలేదు, ఏమైనా తగ్గలేదు. పాత స్టాకే అంటున్నారు, కొత్తది రాలేదు అంటున్నారు. మనం ఎట్లా చెబుతాం వాళ్ళకి చెప్పండి. 32 ప్రింట్ ఉంది, అదే 32 ఇస్తాడు. చంద్రబాబు నాయుడు 2 రూపాయలు తగ్గించినట్టు చంద్రబాబు నాయుడు కాడికి పోతే తెచ్చుకోపో అన్నాడు పొద్దున్నే పాలకపోతే. అది ఒకటి ఉంది. గతంలో ఉన్న 4 స్లాబుల జీఎస్టీని 2 స్లాబులు 5, 18% మార్చి అమల్లోకి తెచ్చారు. ఫలితంగా కిరాణా సరుకులపై కుటుంబ ఖర్చులు 13% తగ్గనుండగా ఒక చిన్న కారు కొనుగోలు చేస్తే 70,000 వరకు ఆదా కానుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం స్టేషనరీ, దుస్తులు, పాదరక్షలు, ఔషధాలపై ఖర్చులు 7 నుంచి 12% తగ్గనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. అయితే ఏ దుకాణదారుడు తగ్గించిన రేట్లతో విక్రయాలు జరపడం లేదు. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఉన్న 18% పన్ను తొలగించడంతో ఆ మేరకు ఆదా కానుంది. సెప్టెంబర్ 9న సెంట్రల్ జీఎస్టీ ఫీల్డ్ అధికారులకు లేఖ రాసిన కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత సాధారణంగా ఉపయోగించే 54 వస్తువుల ధరలపైన నెలవారీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ 54 వస్తువులపై బ్రాండ్ల వారీగా ఎంఆర్పీ ధరలను సెప్టెంబర్ 30 కల్లా కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ కి ఫీల్డ్ అధికారులు సమర్పించనున్నారు. సిబిఐసి పర్యవేక్షణలో వస్తువుల జాబితాలో ప్రధానంగా వెన్న, షాంపూ, టూత్ పేస్ట్, టమాటో కెచప్, జామ్, ఐస్ క్రీం, ఎయిర్ కండిషనర్లు, టీవీలు, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు, బ్యాండేజీలు, థర్మామీటర్లు, ఎరేజర్లు, క్రేయాన్లు, సిమెంట్ లాంటి నిత్యావసరాలు, గృహోపకరణాలు ఉన్నాయి. ఇంతకు ముందు సెప్టెంబర్ 9న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ క్షేత్రస్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దైనందిన జీవితంలో సాధారణంగా ఉపయోగించే 54 ఉత్పత్తుల ధర మార్పులను ట్రాక్ చేస్తూ నెలవారీ నివేదికలను సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే బ్రాండ్ల వారీగా ఆ వస్తువుల గరిష్ట రిటైల్ ధర ఎంత మేర తగ్గిందో తెలుపుతూ ఓ తులనాత్మక నివేదికను సెప్టెంబర్ 30 నాటికి సిబిఐసి అధికారులకు అందజేయనున్నారు. వీళ్ళు 15 రోజుల క్రితం అనౌన్స్ చేశారు మేము జీఎస్టీ తగ్గిస్తున్నామని. ఇప్పుడు ఆల్రెడీ బిల్ అయిపోయి మార్కెట్లో ఉండి రోడ్డు మీద ఉన్న స్టాకు అత్యంత అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. దానికి ఏం చేస్తారంటే ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడమా, లేకపోతే ఏదైనా ఎడిషనల్ డిస్కౌంట్ ఇవ్వడమా ప్రైస్ మీద అనేది ఏదో ఆలోచిస్తారు అంతవరకు తప్ప ఇది తగ్గేది ఉండదు. ఇది తగ్గడానికి టైం పడుతుంది. 2-3 నెలలు అయినా మీకు మార్కెట్ స్టాక్ రొటేషన్ అయ్యేదాకా పడుతుంది. మీకు ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అయ్యేవి ఇన్సూరెన్స్ అదైతే అసలు లేదు. ఏ రోజు బిల్ ఆ రోజే కాబట్టి
మీకు డేట్లో మారిందంటే ఆటోమేటిక్గా జిఎస్టీలు మారిపోతే అయిపోతాయి. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఒకప్పుడు ఉన్న 5, 12, 18, 28% స్లాబుల స్థానంలో ఇప్పుడు 5%, 18% అనే 2 స్లాబులను మాత్రమే ఉంచారు. కేవలం కొన్నిటిని మాత్రమే 40% పన్ను బ్రాకెట్లో ఉంచారు. దీనివల్ల రోజువారీ వినియోగ వస్తువుల్లో దాదాపు 99% వస్తువుల ధరలు తగ్గాల్సి ఉంది. అయితే ఇప్పటికీ కొన్ని ఈ కామర్స్ సంస్థలు జీఎస్టీ 2.0కు అనుగుణంగా ధరలు తగ్గించలేదని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్రం ప్రస్తుత యాంటీ ప్రొఫిటరింగ్ మెకానిజంను ప్రారంభించలేదని స్పష్టం చేసింది. కానీ మార్కెట్ ధోరణులను చాలా నిశితంగా తాము పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది. మరోవైపు జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చాక చాలా సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు స్వచ్ఛందంగా ప్రకటించాయి. దీనివల్ల వినియోగదారులకు ఆర్థికంగా మేలు చేకూరనుందని తెలిపాయి. కొత్త జీఎస్టీ రేట్లతో కొనుగోలుదారులకు భారీగా డబ్బు ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో చెబుతూ వచ్చింది. అయితే జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చినప్పటికే కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో ఆ ప్రయోజనాలు కస్టమర్లకు బదిలీ చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అసలు కొత్త జీఎస్టీ ప్రకారం ధరలు తగ్గించడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ కొత్త స్లాబుల అమలు సరిగ్గా జరుగుతుందా లేదా అని పరిశీలించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయకపోయినా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్లను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు పన్ను కోతలతో వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని ప్రకటించాయి. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నిటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండుగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చిందని అనుకుంటున్న ప్రజలు మాత్రం సంతోషంగా లేరు. మరోవైపు కొత్త జీఎస్టీ రేట్లతో నిత్యావసర వస్తువులపై ఒక కుటుంబానికి అయ్యే ఖర్చులో దాదాపు 13% తగ్గుతుందని అంచనా. ఒక చిన్న కారు కొనుగోలు చేసినట్లయితే దాదాపు 70,000 వరకు ఆదా అవుతుంది. స్టేషనరీ, దుస్తులు, పాదరక్షలు, మందుల వంటి ఖర్చు 7 నుంచి 12% వరకు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తగ్గిన ధరలకు అనుగుణంగా వ్యాపారులు వస్తువులను విక్రయించని పక్షంలో వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి 1915 అనే టోల్ ఫ్రీ నంబర్ను, అలాగే 8800001915 అనే వాట్సాప్ నంబర్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎవరైనా వ్యాపారులు జీఎస్టీ ప్రయోజనాలను బదిలీ చేయకుండా అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేసి గాని, వాట్సాప్ ద్వారా గాని మెసేజ్ పంపి గాని ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. వీటితో పాటు ప్రభుత్వానికి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజం పోర్టల్ ద్వారా కూడా తమ సమస్యలను తెలియజేయవచ్చు. పండక్కి నిత్యావసరాల ధరలు తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ జీఎస్టీ తగ్గినా ధరలు మాత్రం తగ్గలేదు. అదేంటని ప్రశ్నిస్తే స్టాక్ పాత ధరే అంటున్నారు. కొత్త జీఎస్టీ రేట్లు అమలు కావడానికి 2-3 నెలలు పట్టొచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా దసరా పండగ మరింత జోష్తో జరుపుకునే విధంగా కేంద్రం జీఎస్టీ శుభవార్త చెప్పింది. జీఎస్టీని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. పండక్కి నిత్యావసరాలు కొందామని అంటే మాకింకా జీఎస్టీ తగ్గిన తర్వాత సరుకులు రాలేదని, కొత్త స్టాకు వచ్చాకే తగ్గిన జీఎస్టీ అమలు చేస్తామని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. తగ్గిన జీఎస్టీతోనే అమ్మకాలు జరపాలని, లేకపోతే చర్యలు తప్పవనే హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. జీఎస్టీ తగ్గిందని అందరూ సంబరపడుతూ ఉంటే కిరాణా దుకాణాల్లో కస్టమర్లకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు. పాత సరుకులు అయిపోయేంత వరకు తాము పాత ధరలకే అమ్ముతామని, కొత్త సరుకు కొనుగోలు చేశాక అప్పుడు కొత్త ధరలను అమలు చేస్తామని అంటున్నారు. డీలర్లు కూడా తమకు స్టాక్ అయిపోయేంత వరకు తగ్గించేది లేదని తెగేసి చెబుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ ధరలు అమలు కావాలంటే దాదాపుగా 1 నెల రోజులపైనే పడుతుందని వ్యాపారస్తులు అంటున్నారు. జీఎస్టీ రేట్లు అమలు చేయడం లేదని దుకాణదారులే చెబుతున్నారు. తమకు డిస్ట్రిబ్యూటర్లు కంపెనీల నుంచి తగ్గించిన ధరలతో నిత్యావసరాలు పంపిణీ చేయటం లేదంటున్నారు. కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు కొత్త జీఎస్టీ ప్రకారం సరఫరా చేస్తే అందుకు అనుగుణంగా తాము 375 రకాల వస్తువులను కస్టమర్లకు విక్రయిస్తామని షాపుల నిర్వాహకులు అంటున్నారు. పాత జీఎస్టీ రేట్లతో తమకు స్టాక్ ఇచ్చారని, అందుకే తాము కూడా అవే ధరలను అమలు చేస్తున్నామని చెప్పారు. పన్ను ఇప్పుడు ఈ మంత్తో దిగింది. పాత రేటు పాత స్టాక్ ఉంటుంది, పాత స్టాక్ పట్టి రేట్ ఇస్తాము. ఇప్పుడు కొత్త స్టాక్ తెచ్చిన తర్వాత కొత్త స్టాక్ రేట్ నుంచి కొత్త స్టాక్ అమ్ముతాం. మా దగ్గర స్టాక్ ఉంటుంది కదా మేడం, దాని గురించి మేము ఇప్పుడే దానికి అమ్మలేము. కొత్త స్టాక్ ఎట్లా వస్తుంటుందో దాన్ని బట్టి, దాని రేట్లను బట్టి దాన్ని తగ్గించి అమ్ముతాం. స్టాక్ ఆల్రెడీ మేము అది చేసి పే చేసి తెచ్చుకుంటుంటే ఐటమ్స్ అవన్నీ ఇప్పుడు తగ్గినాయి. ఈ మంత్ నుంచి తగ్గుతాయంట. దాన్ని బట్టి రేట్ కూడా తగ్గించి అమ్ముతాము. టైం పడుతుంది దాని గురించి.
కొత్త జీఎస్టీ ప్రకారం నిత్యావసరాలు, ఇతర వస్తువులను సరఫరా చేయాలని దుకాణదారులు కోరుతున్నారు. అయితే కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం పాత స్టాక్ ఉందంటూ దాన్నే సరఫరా చేస్తున్నారు. దీంతో వ్యాపారులు కూడా పాత ధరలకి విక్రయిస్తున్నారు. కొత్త జీఎస్టీ ప్రకారం విక్రయాలు జరపడం కుదరదని, పాత జీఎస్టీ, కొత్త జీఎస్టీ మధ్య ఉన్న తేడా భారాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. స్టాక్ ను ఓల్డ్ జీఎస్టీ రేట్ల ప్రకారమే తీసుకొచ్చామని, కొత్త స్టాక్ వచ్చాక తగ్గించిన జీఎస్టీ ప్రకారం అమ్ముతామని చెబుతున్నారు. కొందరు వ్యాపారస్తులైతే అసలు తమకు జీఎస్టీ తగ్గుదలపై అవగాహన లేదని కొట్టిపారేస్తున్నారు. మా దగ్గర ఉంది స్టాక్, మేము పే చేసి తీసుకొచ్చినాం కదా, అదైతే ఫస్ట్ అమ్మినాక మళ్ళీ మేము కొత్త స్టాక్, కొత్తది జీఎస్టీ తక్కువైంది కదా అట్లా అమ్ముతాం. పాతది ఫస్ట్ అయిపోయినాకనే కొత్తది మళ్ళీ అమ్మనీకే వస్తుంది కదా మేడం. పాతది ఫస్ట్ మేము పైసలు పెట్టి తెచ్చినాం కదా, అది మా పైసలు ఎక్కువనే పోయినాయి కదా, ఇప్పుడే సడన్లీ చేయాలంటే మాకు కూడా ఇబ్బంది కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తది వచ్చినాక కొత్తది ఇప్పుడు తగ్గింది కదా మేడం, మేము కూడా కొంచెం స్టాక్ ఖతం అయినాక మేము కూడా మళ్ళీ అంటే తగ్గించి ఇవ్వాలి కదా, కంపల్సరీ అదే ఉంటుంది, తగ్గించి. ఇక కార్ల షోరూంలలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపు ధరల కంటే తామిచ్చిన ఆఫర్లే బాగున్నాయని కస్టమర్లకు షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. కార్ల సీసీలను బట్టి కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం వాహనాలను అమ్ముతున్నారు. జీఎస్టీ వచ్చిన తర్వాత కొంతవరకు తగ్గింపు జరిగింది. కాకపోతే షోరూంలో ఏమవుతుందంటే ఇంతకు ముందు జీఎస్టీ రాకముందు మాదే బెటర్ ఆపర్చునిటీ ఉందని కొన్ని చెప్పడం జరుగుతుంది. కొన్ని వెహికల్స్లో కొన్ని వెహికల్ సీసీ బట్టి వాళ్ళు జీఎస్టీ రేట్స్ తగ్గించారు. కొన్ని వెహికల్ సీసీ బట్టి జీఎస్టీ తగ్గినా వాళ్ళ ఆఫర్ ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా మనం ఫర్దర్ చూడవలసి వస్తుంది. అలా వెహికల్స్ కూడా ఉన్న ప్రెజెంట్ డిమాండ్ బట్టి వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది తప్ప మనకు అనుకునే కలర్స్ అయితే లేవు. బంగారంపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం బంగారం కొనుగోలుపై 3% ఉన్న పన్ను తొలగింపు లేదా పెంపు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఫిజికల్ గోల్డ్పై 3% జీఎస్టీ ఉండగా కొనుగోలుదారులు అదనంగా వస్తువులు లేదా మేకింగ్ ఛార్జీలపై కూడా 5% జీఎస్టీ చెల్లించాలి. ఆభరణాల తయారీ విషయంలో మేకింగ్ ఛార్జీల డిజైన్, బ్రాండ్ను బట్టి మారుతుంది. కొత్త జీఎస్టీ రేట్ల విధానంలోనూ 2 స్లాబులు బంగారానికి వర్తించదు. కొందరు వ్యాపారులు వస్తువులపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించి పాత జీఎస్టీ వర్తిస్తుందని కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ నెల 22 నుంచి ప్రతి వస్తువుపై కొత్త జీఎస్టీ వర్తిస్తుంది. కాబట్టి ఆ వస్తువు ఎప్పుడు తయారైనా సరే బిల్లింగ్ జరిగే రోజు జీఎస్టీ వసూలు చేయాలి. పాత ఎంఆర్పీ ప్రకారమే అమ్ముతామంటే కుదరదు. ఈ కామర్స్ యాప్స్ లో షాపింగ్ చేసేటప్పుడు కూడా వస్తువుల ధరలు తగ్గాయో లేదో కంపేర్ చేసుకోవడం మంచిదే. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణలు, ఆర్థిక ద్రవ్య విధానాల్లో వచ్చిన సడలింపులు వృద్ధికి మరింత బలం చేకూర్చుతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు ఇటీవల కొత్త జీఎస్టీ సంస్కరణలు, ఆర్థిక ద్రవ్య విధానాల సడలింపు దేశ వృద్ధి అంచనాలను ఊపందుకునేలా చేస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను 40 బేసిస్ పాయింట్లు పెంచి 6.7%గా నిర్ణయించింది. దీని వెనుక జీఎస్టీలో కోతలు, ఆదాయ పన్ను సడలింపు, ప్రభుత్వ పెట్టుబడుల వేగవంతం కీలక కారణాలుగా ఉన్నాయి.